ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక కీలక మలుపు మధ్య నిలుస్తుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు శాసనసభ వేదికగా పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై పూర్తి స్థాయి ఆధారాలతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్టు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ వద్ద ఉన్న అతిపెద్ద ప్రూఫ్ కేవలం మాటలకు పరిమితం కాకుండా అధికార పక్షం వేస్తున్న నిందలను తిప్పికొట్టే బలమైన అస్త్రంగా మారబోతుంది. సాధారణంగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు మాటలు దాడికి దిగుతారు. కానీ ఈసారి జగన్ వ్యూహం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. నెయ్యి సరఫరా చేసే సంస్థల ఎంపిక ప్రక్రియ నుంచి నాణ్యత పరీక్షల వరకు ఉన్న ప్రతి రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి అనుసరించిన టెండర్ నిబంధనలను అలాగే ల్యాబ్ రిపోర్టుల్లో ఉన్న వాస్తవాలను ఆయన సభ ముందు ఉంచే అవకాశం ఉంది. ప్రత్యేకించి టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని చెబుతున్న కాలంలో అసలు ఏ కంపెనీలు సరఫరా చేశాయి, వాటిని ఉన్న నాణ్యతా ప్రమాణాలు ఏంటి అనే అంశంపై జగన్ దగ్గర ఒక పక్కా నివేదిక సిద్ధంగా ఉందని ఆయన అనుచర వర్గం చెబుతుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని నివేదికలకు భిన్నంగా ప్రభుత్వ దగ్గర లేని లేదా ప్రభుత్వం బయటపెట్టిన కొన్ని కీలక పత్రాలను జగన్ సేకరించినట్లు ప్రచారం జరుగుతుంది. నెయ్యి నాణ్యత విషయంలో అప్పట్లో అధికారులు పంపిన అంతర్గత లేఖల ద్వారా జాతీయ స్థాయి ల్యాబొరేటరీల నుంచి వచ్చిన ప్రాథమిక క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఆయనకు శ్రీరామ రక్షగా మారనున్నాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున జగన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా పొరపాట్లు జరగలేదని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాలను ఆయన సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీలో జగన్ ప్రవేశపెట్టబోయే ఆ ఆధారాలకు కేవలం తన ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపడానికి ఉపయోగపడుతున్నాయి. నెయ్యి నమూనాల సేకరణలో జరిగిన జాప్యం లేదా ఆ నమూనాలు సేకరించిన పద్ధతిలో ఉన్న లోపాలను ఆయన ఎండగట్టే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ దగ్గర ఉన్న ఆధారాలు నిజంగానే తిరుగులేనివి అయితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుంది. ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించడంలో పాటు తనపై పడ్డ నిందను తుడిచేసుకోవడానికి ఆయనకు ఇది ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య జరిగే ఈ పోరులో నిజం ఏందనేది సభ సాక్షిగా తెలిసే అవకాశం ఉంది. జగన్ తన వద్ద ఉన్న ఆ సీక్రెట్ ప్రూఫ్ ద్వారా అధికార పక్షాన్ని ఇరకట్టలో పెట్టడమే కాకుండా భక్తులకు వాస్తవాలను వివరించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలు నెయ్యి కల్తీ అంశం చుట్టూనే తిరుగుతాయని అర్థమవుతుంది. జగన్ సంధించబోయే అస్త్రం ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.